ఎన్నికల కమిషన్ వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎన్నికల కమిషన్ వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎన్నికల కమిషన్ వెంటనే పులివెందులలో జరుగుతున్నటువంటి అక్రమాలపై ఎన్నికల కమిషన్. రైట్, అమరావతి నుంచి మనం లైవ్ చూస్తున్నాం. ఎలక్షన్ కమిషన్ ముందు వైసీపీ నేతలు ధర్నాకు దిగారు. నేలపై బైఠాయించి పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికపై ఈసీకి ఫిర్యాదు చేయడానికి వారు అక్కడికి రావడం జరిగింది. అంటే పులివెందులలో జరుగుతున్న అక్రమాలపై ఈసీ చర్యలు తీసుకోవాలంటూ వారు అక్కడ ధర్నా చేస్తూ ఉన్నారు. అలాగే పోలీసుల తీరుపై కూడా ఈసీ చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు నినాదాలు చేస్తున్నారు. ఎన్నికల అక్రమాలపై ఎన్నికల కమిషన్ వెంటనే ఎన్నికల కమిషన్ వెంటనే ఎన్నికల కమిషన్ వెంటనే ఎన్నికల కమిషన్ వెంటనే సేవ్ డెమోక్రసీ సేవ్ డెమోక్రసీ సేవ్ డెమోక్రసీ సేవ్ డెమోక్రసీ తెరవాలి. ఎన్నికల కమిషన్ వెంటనే తెరవాలి. ఎన్నికల కమిషన్ వెంటనే. ఎలక్షన్ కమిషన్ ముందు వైసీపీ నేతలు ధర్నాకు వెళ్లారు. పులివెందులలో జరుగుతున్న అక్రమాలపై ఈసీ వెంటనే స్పందించే చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేయడానికి అక్కడికి వెళ్లారు. రైట్, లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ మనకు అందిస్తారు. సురేష్, ఇవాళ విజయవాడలో ఎన్నికల కమిషన్ ఏదైతే అదేవిధంగా ఒంటిమిట్టలో జరుగుతున్న జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి గత 4 రోజులుగా చేస్తున్న ఎన్నికల కమిషన్ ఆందోళన బాటపట్టారు. ప్రస్తుతం మనం ఎన్నికల సంఘం కార్యాలయం దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రులు అంబటి రాంబాబు, అదేవిధంగా వెల్లంపల్లి శ్రీనివాస్, పేర్ని నాని తదితరులు ఇక్కడే బైఠాయించి ఆందోళన చేస్తుంది. పెద్ద ఎత్తున ఎన్నికల
ఎలక్షన్ కమిషన్ ముందు వైసీపీ ధర్నా చేస్తోంది. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అనంతరం ఎలక్షన్ కమిషన్ ముందు వైసీపీ నేతలు ధర్నా చేస్తున్నారు. ఈ ధర్నాలో అంబటి రాంబాబు, పేర్ని నాని సహా పలువురు కీలక నేతలు కూడా పాల్గొన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, లేళ్ల అప్పిరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేసిన అనంతరం అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈసీ కార్యాలయం ముందే వైసీపీ నేతలు బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికపై ఈసీకి ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. అమరావతిలోని ఈసీ ఆఫీస్ ముందు వైసీపీ నేతలు ఫిర్యాదు చేసి అక్కడే ఆందోళన నిర్వహిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒంటిమిట్ట, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి పోలీసులపైన, అలాగే అక్కడ వ్యవహరిస్తున్న తీరుపై ఈసీకి ఫిర్యాదు చేశారు నేతలు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సురేష్ లైవ్ లో ఉన్నారు. సురేష్, ఇవాళ ఏదైతే విజయవాడలోని ఎలక్షన్ కార్యాలయంలో అక్కడికి చేరుకున్న వైసీపీ నేతల బృందం బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఏదైతే ఇవాళ ఉదయం జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్న పోలీసులు స్పందించడం గత 3-4 రోజులుగా తాము ఫిర్యాదులు చేసిన ఎన్నికల కమిషన్ స్పందించలేదని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ప్రస్తుతం వైసీపీ నేతల బృందం ఎన్నికల కమిషన్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వైసీపీకి సంబంధించి మాజీ మంత్రి రాంబాబు, పేర్ని నాని, అదేవిధంగా వెల్లంపల్లి శ్రీనివాస్ తో పాటు ఎమ్మెల్సీలు కుమార్ సహా పలువురు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేతలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గత 4 రోజుల నుంచి ఏదైతే అదేవిధంగా ఒంటిమిట్టలో జరుగుతున్న ఇప్పటికే 10 సార్లు వైసీపీ నేతలు చేసిన పరిస్థితి అరాచకాలకు, అక్రమాలకు పాల్పడుతున్నారు. ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలని 10 సార్లు ఎన్నికల కమిషన్ దృష్టికి వైసీపీ నేతలు తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే గత 4 రోజులుగా ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ కనీసం ఒంటిమిట్ట, అదేవిధంగా పులివెందుల్లో తమ పార్టీ కార్యకర్తలు ఓటు హక్కును కూడా వినియోగించుకునేందుకు లేకుండా వన్ సైడ్ ఓటింగ్ కు పాల్పడుతున్నారంటే వాళ్ళు నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి అంటే రాత్రి ఏదైతే వైసీపీకి సంబంధించిన కార్యకర్తలను తమ ఇళ్లలో నుంచి కూడా బయటకు రాని పరిస్థితులను కల్పించారు. అయితే ఉదయం నుంచి కూడా కనీసం ఓటు వేసేందుకు కూడా తమ పార్టీ కార్యకర్తలను బయటకు రానివ్వట్లేదు. పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లేందుకు బూత్ ఏజెంట్లుగా ఉన్న వ్యక్తులను కూడా అనుమతించకుండా దాంతో పాటే కీలక నేతలను కూడా హౌస్ అరెస్టులు చేయటాన్ని వాళ్ళు ప్రధానంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే అంటే పులివెందులకు సంబంధించి పూర్తి స్థాయిలో అంటే ఇతర గ్రామాల నుంచి, అదేవిధంగా మండలాల నుంచి తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఓట్లు వేసేందుకు అనుమతిచ్చారు. అదేవిధంగా సొంత ఓటు హక్కును వినియోగిస్తున్నందుకు వైసీపీకి సంబంధించిన వ్యక్తులకు, అదేవిధంగా సాధారణ ప్రజలకు కూడా అనుమతించలేదంటూ వైసీపీ ప్రధానంగా ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు రాజకీయాల నుంచి కూడా మార్చారు. దాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో తిరిగి యథాస్థానానికి పంపించాలని చెప్పేసి కూడా వైసీపీ ఇప్పటికే పలు ఫిర్యాదులు చేసింది. పూర్తి స్థాయిలో సీసీ కెమెరా ఈ ఎలక్షన్ జరగాలని చెప్పేసి వైసీపీ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం ఏదైతే ఈ ఘటనలకు సంబంధించి గత 2 రోజులుగా చోటు చేసుకుంటున్న ఘటనలు ఇవాళ ఉదయం వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి నేతలను హౌస్ అరెస్ట్ చేయటం, అదేవిధంగా పూర్తి స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా అవకాశం లేకుండా చేయటంపై వాళ్ళు నిరసన పరిస్థితి ఉంది. ఇవాళ ఇదే అంశాలకు సంబంధించి గత 4 రోజులుగా చేస్తున్న ఫిర్యాదులు సహా మరికొన్ని ఇవాళ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకుంటున్న మరోసారి ఎన్నికల కమిషన్ దృష్టికి ఏదైతే ఈ ఘటనలో సంబంధించి ఫిర్యాదులు చేసేందుకు వాళ్ళు ఎన్నికల కమిషన్ కార్యాలయానికి చేరుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ బైఠాయించి నినాదాలు పెద్ద ఎత్తున వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా
ఇలాంటి రాజకీయ పరిణామాల్లో ఎప్పుడు చూడలేదంటూ వాళ్ళు స్లోగన్స్ రూపంలో చెప్తా ఉన్నారు. మరోవైపు మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం విజువల్ లో స్పష్టంగా చూస్తున్నాం. అంబటి రాంబాబు కూడా ప్రస్తుతం మోకాళ్లపై కూర్చొని తన నిరసనను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే మరికొంతసేపట్లో ఏదైతే ఎలక్షన్ కమిషన్ నీలం సాహ్ని దగ్గరకు వెళ్లి తమ ఫిర్యాదులను పూర్తి స్థాయిలో వైసీపీకి సంబంధించిన బృందం చెప్పే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అక్షయ. రైట్ సురేష్, విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కార్యాలయం ముందు వైసీపీ నేతలు ధర్నా నిర్వహిస్తున్నారు. ఒంటిమిట్ట అలాగే పులివెందుల బైపోల్ కి సంబంధించి అక్కడ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుకి సంబంధించి ఎలక్షన్ సిఈసికి ఫిర్యాదు చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వైసీపీ కీలక నేతలందరూ కూడా ఎలక్షన్ కార్యాలయం ముందు కూర్చుని ధర్నా చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కనీసం వైసీపీ కార్యకర్తలు బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి కూడా లేదు అని చెప్పి ఈసీకి ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. ఉదయం నుంచి కూడా అక్కడ ఒక ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. పూర్తిగా సీసీటీవీ నిఘాలో అక్కడ ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పి ఈసీకి ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. కీలక నేతలందరూ కూడా ఈసీకి ఫిర్యాదు చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనం విజువల్స్ లో చూడొచ్చు. అంబటి రాంబాబు మోకాళ్లపై కూర్చుని తన నిరసన వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన కీలక నేతలందరూ కూడా అక్కడ ధర్నా చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో వైసీపీ నేతలు అక్కడ ఆందోళన నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. పూర్తిగా అక్కడ ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి లేదు. ఒంటిమిట్ట అలాగే పులివెందుల బైపోల్ ఎలక్షన్ లో వైసీపీ కార్యకర్తలు ఎవరు కూడా బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి లేదు అని చెప్పి ఫిర్యాదు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి.